హలో గాయ్స్, ఇట్స్ మీ పల్లెపిల్ల. ఎలా ఉన్నారు అందరూ? ఒకప్పుడు మా అక్క వాళ్ళని చూస్తూ నవ్వుకున్నాను, డిగ్రీ చేసి బర్రెల దగ్గరికి పోతున్నారా అని. బట్ సేమ్ సిచ్యువేషన్ నాకు వస్తుందని నా డిగ్రీ అయిపోయినాకనే తెలిసింది. ఏదో మార్నింగ్ డిగ్రీ అయిపోయింది అన్నాను అంతే. మా తాత పని ఉంది, బర్రెల దగ్గరికి పో అన్నాడు. నేను వచ్చింది 1 డే అయినా ఫ్యూచర్ ఇదే అవుతుందేమో అని అనిపిస్తుంది. హ్మ్, ఏం చేస్తాం, ఏం అసలు జాబ్స్ అనేటివి లేవు. అని చూసారా ఎన్ని ఉన్నాయో. వీటి కోసం మళ్ళీ ఫోన్ మీద ఫోన్ ఒకటి, అన్నీ ఉన్నాయో లేదా చెక్ చేసుకో అని. అసలు డిగ్రీకి బర్రెలు కాయడానికి లింక్ ఏంటి? నేను చెప్పాను నాకు బర్రెలు కాయడం రాదు అని. మా తాత ఏమన్నాడు, డిగ్రీ చేసినావు బర్రెలు కాసేది రాదా అంట. అసలు డిగ్రీకి బర్రెలు కాయడం అసలు లింక్ అన్నా ఉందా? మీరే చెప్పండి. అండ్ మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్స్ తెలుసో చెప్పండి. ఈ ఫ్లవర్స్ అయితే మా చిన్నప్పుడు అన్నీ వీటితోనే ఆడుకునే వాళ్ళము. ఇంకా ఒకటి ఉంది, ఒక బర్రె, అన్నిటిని వదిలేసి అది మాత్రమే వస్తుంది. అన్నిటికీ దానికి పడదు, అంటే అలుగుతుంది అన్నమాట. నా అలాగా దాన్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది. నా తమ్ముడు చూద్దామా, నీ బర్రె గొంతుతో బర్రెల గురించి చెప్తున్నావు అంటాడు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.